సీతాదేవి కృష్ణుడితో అర్జునుడు అన్నాడట, అమంత్రణోత్సవా విప్లంగ వనత్రణోత్సవా భర్తాగమోత్సవా నార్య సాహో కృష్ణ రణమోత్సవ అన్నారు. అంటే అర్థం ఏమిటో తెలుసా? బ్రాహ్మణుడికి పరాయింటి భోజనం అంటే సంతోషము, ఆవుకి పచ్చగట్టి వేస్తే సంతోషము, సైనికుడైన ఆ క్షత్రియుడికి రణము సంతోషము. అలాగే మహిళలకి భార్యలకి ఏమిటి సంతోషం అంటే భర్త ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వారు తిరిగి క్షేమంగా తిరిగి ఇంటికి రావడమే అన్నిటికంటే మిక్కిలి సంతోషం అని చెప్పారు. అవునండి. కావున మన గౌడ కులంలో ఆలు మొగలు చిలకా గోరింకల మాదిరిగా అన్న చెల్లెల మాదిరిగా కలిసిమెలిసి ఉంటే ఆ ఇంట్లో అనునిత్యము లక్ష్మి కటాక్షమై ఉంటదట. అవునండి. చీటికి మాటికి కయ్యాలు పెట్టుకునే వారింట్లో దయ్యాలే దాపురం అవుతాయి. మన గౌడ వారింట్లో కయ్యాలే లేవు, దయ్యాలకు దాపురమే దొరకదు. అది సరే గాని నన్ను తదుపరి రమ్మంటున్నారు కదా, మరి ఆ గౌరవ వలకు నాకు దారి తెలియదు కదండి. నీకు దారి తెలియదు కదా? ఎన్నడు మన సుధీర్ భార్య ఉన్నది కదే. ఎవరండి? అరే పనోడు, అరే ఇట్లారా, నువ్వే ఇంకోరున్నారా? నువ్వు కాదురా, నీ పిల్లమేరా? నా పిల్లమే. నీ పిల్లానికి దారి తెలుసా? కళ్ళు మండ మర్రి చెట్టుకి దారి తెలుసా? తెలుసా? ఏ భార్యకురా? నీ ఏ భార్యని అడుగుతాను? నీకెంతమంది భార్యలు ఉన్నారా? 3. ఇంతాక 2 ఉన్నారన్నావు కదరా? గంటకు పెరుగుతూనే ఉంటది, తుఫాన్ పెరిగినట్టు భార్యల సంఖ్య. సరే గాని నీ భార్యలు 3 ఇంటి వద్ద ఏం పని చేస్తారు? వారి పేర్లు ఏమిటి? తలా ఒక పని చేసుకుంటారు. నా పెద్ద భార్య పేరు రాజేశ్వరి. రాజేశ్వరిని పంపిస్తావా మరి? ఎప్పుడు? అమ్మగారితో పంపించరా, దారి తాడివాన మనకి దారి చూపెట్టడానికి. ఏది అర్థం కాలే పెద్ద మనిషిని ఆయన పిల్లగా ముసల్దాను ఆయన వాళ్ళ అప్పుడే ముసల్దాని కాదు ముండ కొడుక. పెద్ద మనిషి అంటే అర్థం కాలే రాళ్ళు కొరుకుతానవా? రాళ్ళు కొడుకులు కాదురా, నిన్ను ఎత్తే, నిన్ను కుదియ, నేను వాగులు పెట్ట, నేను చెర్లు పెట్ట, నేను గుడ్డలు పెట్ట, నేను గోరిగట్ట నీ గోరికి సున్నదే. ఈ ముక్కు గదలు విత్తే రవేశ్వరాలంటే నాకు అర్థమైందా? రవేశ్వరాలంటే అర్థం కాలే. పాండవులకు దూరం ఉన్న పిల్లగా. అరే పాండవులకు దూరం ఉంటే మళ్ళీ కొట్టుకొని కొంత తెచ్చి పెట్టుకోవాలి మళ్ళీ ఇంట్లో. సమృత్తాయి అట్లా చెప్పరా, తేడాగా అర్థమవుతుంది. తేడాగా అర్థమైందా? ఎమ్మటో ఈడేళ్ళమ్మ ఇంటూ అనార్థాలకు మూలమని మా అవ్వ మాయ ఇక్కడ బస్ ఎక్కి బొంబాయి దిగి అక్కడ నాకు సంబంధం మాట్లాడుతాను. మీరు మా ఆయన మీ బాబాయా? మా బాబాయ్ కాదురా నీ తలపాడు బలగా. మా ఆయన అంటే అర్థం కాలే. మా అవ్వకు అల్లుడు కావాలి. మరి మీ అవ్వకు అల్లుడైతే మరి నీకేమైతాడే? మా ఆయన పెద్దనాయన. మా పెద్దనాయన గారు నిన్ను ఎత్తే, నేను కుదియా, నేను వాగలు పెట్ట, నేను చెర్ల పెట్ట, నేను మోర్ల పెట్ట, నేను ఎత్తే, నేను కుదియా అంటే అర్థం కాలే. మా చెల్లెకి బావ కావాలి. మరి మీ చెల్లెకి బావ అయితే మరి నీకేమైతాడే? మా ఆయన మీ నాయన. నమ్మకూడదు. ఇక ఎమ్మట 5-6 రోజులలోనే పెళ్లి చేసుకున్న పిల్లగా చేసుకున్నావు. ఇక ఎమ్మట మా అమ్మగారింటికి పండగకు వచ్చిన, బతుకమ్మ పండగకు వచ్చిన. నాకు 2 అన్నలు, ఒకడు దుబాయ్ ఉంటాడు, ఒకడు మద్రాసు ఉంటాడు. ఇక మా చెల్లెకు పట్టు చీర కొనియాలని బతుకమ్మ పండగకు 10,000 రూపాయల పట్టు చీర కొని పంపించారు నాకు. మీ అన్నలు నేను 8 మీటర్ల పట్టు చీర కడతా, మా అన్నలు మర్చిపోయి 7 మీటర్ల పట్టు చీర పంపించింది. నాకు గోసి పెట్టే అలవాటు ఉంది. ఇక అలా జాకెట్ కూడా మర్చిపోయింది. చీరలో మ్యాచింగ్ జాకెట్ కోసం హైదరాబాద్ పోయినా, వరంగల్ పోయినా, ఖమ్మం పోయినా, కరీంనగర్ పోయినా, నల్గొండ పోయినా, ఏ ఊరు పోయినా కానీ ఆ చీరలో మ్యాచింగ్ జాకెట్ అసలే దొరుకుతలేదు. దుబాయ్ చీర దొరకకపోతే ఆ చీరల్ని మీటర్ కట్ చేసినా, లూజ్ ఫిట్టింగ్ జాకెట్ కుట్టించుకున్న పిల్లగా బీరువాల పెట్టుకున్నా, తెల్లారితే బతుకమ్మ పండుగ పిల్లగా. అవును. ఇక నేను పంటే మాత్రం 10 గంటల దాకా లేచేదాన్ని కాదు. ఏ తల్లి కానదా మూత పిల్లి? మా తల్లే కన్నది. కానీ ఇక నేను పండుకొని లేచేసరికి దొంగనా సౌతులు, బోడనా సౌతులు మొత్తం పువ్వు అంతా ఎరుకొచ్చుకున్నారు. అందరూ పువ్వులు తెచ్చుకున్నారు. ఇక నాకు దొరకవా అనుకున్నా. లేచిన కండ్లు నలిసి చూస్తే అడిగిలే పోతే ఒక్క పువ్వు దొరుకుతున్నాయి నాకు. అంతా అయిపోయా. ఇక ఊరు బయట చెరువు ఉందిగా, ఆ చెరువులో పోయి కట్ట మీద నిలబడి చూస్తే చెరువులో తెల్లగా నిగనిగలాడుతున్నాయి పువ్వులు. ఏ పూలు? సలేంద్ర పూలు, లొటపిసి పూలు. ఆ పూలు, ఈ పూలు, కాగితం పూలు, మల్లె పూలు, పిచ్చి పూలు అని తెచ్చుకున్నా. నా ఎత్తు బతుకమ్మను పెరుచుకున్న పిల్లగా. ఎందుకు? రికార్డు కొట్టాలి, బతుకమ్మ పోటీలలో ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలి. ఎప్పుడైనా సరే మా పెద్ద యారాలు ముగ్గుల పోటీలలో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మా చిన్న యారాలకు బతుకమ్మ పోటీలలో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఈసారి బతుకమ్మ పోటీలలో ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలని నా ఎత్తు బతుకమ్మను పేర్చుకున్నా, అలా గౌరమ్మను పెట్టినా. ఇక స్నానం చేద్దామని బకెట్లో నీళ్లు తోడుకున్న పిల్లగా. ఇక బాత్రూంలో పోయినా డోర్ దగ్గర వేసుకొని కూర్చున్న పిల్లగా. ఇక నేను అన్నిప్పి కూర్చోగానే
ఊరికొస్తాను నువ్వు మొదలైన బతుకమ్మల డప్పులు అనుకుంటా బతుకమ్మల డప్పులు వస్తే బయలుదేరి వస్తూనే ఉన్నాయి. వస్తాయి. మరి నేను లోపల ఏం చేస్తాను అనుకుంటాను? ఏం చేస్తాను? ముఖానికి సబ్బు పెట్టుకుంటానా? ముఖానికి సబ్బు పెట్టుకుంటా పిల్లగా. బతుకమ్మలు డప్పులు నా ఇంటి ముందుకు వచ్చి పోతూనే ఉన్నాయి. ఓలవ్వో ఈ బతుకమ్మలని పోతే నా బతుకమ్మ ఎవరు చూస్తారని పెద్ద బతుకమ్మ ఈ ఊళ్ళో రికార్డు కొట్టాలనా? ఇక ముఖానికి సబ్బు పెట్టుకున్నదాన్ని సబ్బాడ వారేసిన ఇక అట్లనే లేచి డోర్ దంతే నడి బజార్లో పట్టది. ఇక అట్లనే లేచి గిద ఊరికి పిల్లగా. ఇక బతుకమ్మ సిప్పి లేపి జనంలో కలిస్తే పిల్లగా ఎవరి బతుకమ్మనేమో కానీ నా బతుకమ్మను బాగా చూస్తాను. పెద్ద బతుకమ్మ అలానే ఈ టీవీ, మా టీవీ, జెమిని టీవీ, వార్తా పేపర్లు మొత్తం వీడియోలు తీసుకుంటారు. పొద్దునాడు మెయిన్ పేపర్లు రావాలన్నా అని ఇక ఊరు దాటిన పిల్లగా. ఇక ఊరు దాటినాక చిన్న పిల్ల కాలు ఉంది. ఆ పిల్ల కాలువ దాటాలంటే చింగులు దడుస్తాయేమని అందరూ సిటీ నుంచి వచ్చారు చుట్టాలే చింగులు దడుస్తాయేమని నైస్ గా బతుకమ్మ నీ చేతులు పట్టుకొని నైస్ గా చింగులు ఇట్లా పట్టుకొని తేటగా నడుస్తారు. అందరు ఇట్లా నడతాంటే నేను అనుకున్నా కదా నీకేమున్నాయి అలా పట్టు చీర సింగులు పట్టుకుంటారు, నాకు లేదు అనే దుబాయ్ పట్టు చీర నేను కూడా పట్టుకుంటా మీ లెక్క సింగులు అని. నేను కూడా నైస్ గా బతుకమ్మ నీ చేతిలో పట్టుకున్నా. నైస్ గా చింగులు మీ చేస్తే చేయి నున్నగా డాంబర్ రోడ్ వచ్చినట్టు వస్తుంది. ఇల్లు చూసుకుంటే జై జవాన్ జై కిసాన్. ఎమ్మట ఈ బతుకమ్మ తీసినా మా ఫ్రెండ్ సుశీల చేతిలో పెట్టినా ఇక ఇంటికి పోయి పిల్లగా చీర కడితే గోషు పెడితే కొంగు బంద్ అవుతుంది, కొంగు పెడితే గోషు బంద్ అవుతుంది. మా ఇంటి వెనక పాత్రలు ఒక తాడు మంచం ఉంది. 3 తాడు దింపినా కొత్తగా రాయగట్టినా గోషి బిగించిన మళ్ళీ వచ్చి జనంలో కలిసిన నేను వచ్చిందాక ఒక్క నా సమితికి ఒక పాట వస్తేనా రాదు. ఇక ఏ పాట పాడాలన్నా నేనే ఇక ఊళ్ళే దుబ్బలు ఎత్తాను పాటలేగా. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాల శ్రీరామ జయ రామ ఉయ్యాలో అయోధ్య రామ ఇట్లా కొట్టుడా ఇట్లా వంగుడా లేసుడా ఇట్లా కొట్టుడా ఇట్లా వంగుడా లేసుడా నేను కట్టుకున్నది లోపల పాతనులుగా తాడు 3 పూసలు ఉన్నాయి. 2 దెబ్బలు ఇట్లా పెట్టగా 2 పూసలు పుట్టుకొని తెగిపోయి ఇక ఒకటే కొత్తకు పూస ఏమంటుంది అది పుట్ట 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 కిర్ర తెగుతా ఉంటుంది. అది కూడా చింపిస్తుంది. అయితే ఈ తాడు తెగిపోడు సౌండ్ మా ఫ్రెండ్ సుశీల విన్నది. ఈ ఉన్నతాడు పుట్టుకుంటే నా ఇజ్జత పోతుంది అని అది పాటలో కలిపి అంటుంది. నాకు అర్థం కావాలి. పైలేవే సుబ్బక్క ఉయ్యాలో నీ పాతనులక తాడే ఉయ్యాల పైలేవే సుబ్బక్క ఉయ్యాలో నీ పాతనులక తాడే ఉయ్యాల అని అన్నది. అనగా నాకు బాగా కోపం వచ్చింది. ఏంది నేను తాడు కట్టుకున్న విషయం అందరు తెలవాలని ఈ పాట పాడి నా ఇజ్జత్ ఇస్తావా అని ఇంతమందిరా నా స్నేహితురాలు పోయిండు, నా క్లాస్మేట్ పోయింది, ఈ పాట పాడి నా ఇజ్జత్ ఇస్తావా అని నా బాగా కోపం వచ్చి నేనేమన్నా తెగిపో అందుకో మా పూజ నీవయ్యా ఎవరదిన్నరే ఓ మల్లారా కల్లార చెల్లెల్లార సౌతులార నా కొన్ని ఎవరదిన్నరే నా కొన్ని తిన్న దాని ఇల్లు కొంగలు దక్కిన మడుగుగాను మక్క మాసీదుగాను మల్లన్న గుడిగాను ఓయ్ రా
తొందరగా రావాలమ్మా. ఓయమ్మా రావాలి. ఏమిటమ్మా అల్లరి? మేము తేవంటి మేము వస్తున్నామే. మనురా వినులా రెమ్మనురా నా మనసే నీ సాయం. అలా ముంచుడులే రాసులు అలా నా శిరాబుడ్డి అప్పుడప్పుడు వస్తుంది ముంచుపించుకోబోతుంది. ఇంకా మీ అడ్రస్ మొత్తం నాకు చెప్పరా బేట? చెప్పిన సాయిబు. అరే ఇవాళ జరగబోయే నాటకం పేరు బేట భక్తాసురమాంబదేవి నాటకము. భక్తాసురమాంబదేవి నాటకం. ఇందులో పాత్రలు పాత్రధారులు వాళ్ళ పేరు వాళ్ళే చెప్పుకుంటారు. అయితే వాడ కూర్చొని ఒక్కరు తొందర తీసుకున్నారు బేట. పాపం ఆంటీ వాళ్ళకి చెప్తున్నాం బాబా, ఆంటీ వాళ్ళకి సత్యవర్గిని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర తమ ఆచార పీఠములు తప్పకుండా వచ్చి కూర్చున్న వారేనా? అందరు కూర్చున్న వాళ్ళే స్వామి. వారికి నా వేల కొడలి నమస్సుమాంజలి తెలియజేయమురా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక్క చేతిని కొట్టండి, సౌండ్ బాగా వస్తుంది ఇట్లా. వేదములతోడను వేదకో ఇప్పుడే అది రాదు. ఎందుకురా? అది రాదంటే నువ్వు గలంగా అర్థం చేసుకోవాలి. నీకు ఎందుకు రాదురా? రమ్మనురా. అన్ని ఇప్పు చెప్తారా నీకు? రేయ్, ఎందుకు రానంటుందిరా? అది మంచిగా లేదు. మంచిగా చేస్తాను పదు. మంచిగా లేదంటే అర్థం కాలేదే. ఆడ శివర ఆరాధన చేపించి మంచిగా చేపిస్తాను పదిరా. బండి లోడ్ అయింది, అల్లుడు చేపిస్తా పదు. అదే ఆ లోడ్ కాదు, ఈ నీళ్ళు వస్తుంది లాలలో. అరే, ఆడవారు స్నానం చేసి చక్కగా నుదిటిలో బొట్టు పెట్టుకొని సిగలో పూలు పెట్టుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని పంచమాంగళ్యాలు ధరించుకుంటేనే చక్కగా ఉంటారు ఆడవారు. అది స్నానం చేసింది నీళ్ళు పోసుకున్నది, అది రాదుగా. రే, అది రాకపోతే ఇంకో భార్యను పంపించరా. బోడెల్లి దానికి ఆ పేరు ఎందుకు వచ్చేదిరా? పుట్టిన కానించి ఇప్పటి వరకు దాని శంకిని జాతి అన్నిటిలో మేలిమి బంగారమైన ఆ పద్మిని జాతి స్త్రీవని నిన్ను కళ్యాణం ఆడాను. కావున నేడు నా మాట వినకుండా ఇలా అల్లరి చేస్తావేంటి? కాదండి, ఆహా, నేను ఎందుకన్నా తెలుసా? ఎందుకు? గుడెక్కడ ఉంటాలో దేవుడు అక్కడే ఉంటాడు. ఆహా, బడెక్కడ ఉంటాలో పిల్లలు అక్కడే ఉంటారు. ఆహా, దీపం ఎక్కడ ఉంటాదో వెలుతురు అక్కడే ఉంటాది. చెట్టు ఎక్కడ ఉంటాదో నీడ అక్కడే ఉంటాది. ఆహా, అలాగే భర్త ఎక్కడ ఉన్నట్లయితే భార్య కూడా అక్కడే ఉండాలండి. కాబట్టి నా మనవే వేణుమా మనోహర, నా మనవే వేణుమా. మీరల వెంబడి చేరిన నాకిక, మీరల వెంబడి కారణమైనను కష్టము కలుగును కోరి తీరమ్మనుమా మనోహర, కోరి తీరమ్మనుమా. హే, అవునండి, ఇలా భర్త మాట వినకుండా భర్తకు ఎదురు చెప్పే వాడిని ఏమంటారు తెలుసా? ఏమంటారు? వివాదశీలం స్వయంవర్తి చోరినాం పరానుకూలం పరిహాస్య భాషీనాం అగ్రశిన్య గుణ్య గృహ ప్రవేశం చెదంచు భార్య దశపుత్ర మాత్ర అన్నారు. అంటే ఏమిటో తెలుసా? భర్త మాట వినకుండా భర్తకు ఎదురువాదన చేయు ఆడవారిని, ఇంటి సొమ్ము దొంగులించి ఇంటి గుట్టు బయట చెప్పే ఆడవారిని, పరుల ఇండ్లు తిరుగుతూ పరులతే పరిహాస్యమాడే ఆడవారిని, భర్త ఎక్కడికి వెళ్ళినా భర్తను అనుమానిస్తూ భర్త వెంటే తిరుగు ఆడవారిని, 10 మందిలో భర్తను నిందించే ఆడవారిని, భర్త కంటే ముందు భోంచేయు ఆడవారిని, ఇలాంటి చెడు గుణములు కలిగిన కాంతను 10 మంది బిడ్డల తల్లి అయినా ఆఖరికి చివరికి ముసలితనానికైనా విడాకులు చేసుకుంటేనే మగవారికి సుఖం దక్కుతుందట. ఇలా నీతి శాస్త్రములు ఘోషిస్తున్నాయి. ఎన్నో నీతి శాస్త్రములు జరిగిన దానివు
ఈ రోజు నా మాట కాదంటావంటే వనిత, ఓ నా కవిత. మీరా? అవునండి, నేను వస్తానంటే మీరు వస్తాంటున్నారు కదా. అవునవును. నేను వచ్చి ఏం చేస్తానో తెలుసా? ఆహా. కులవృత్తి చేస్తానండి. కులవృత్తియా? ఆ, కులవృత్తి చేస్తావా? అవునండి. కులవృత్తి అంటే ఏమిటి? కులవృత్తి అంటే ఏమిటో తెలుసా? ఆహా. ఒరేయ్, ఏం చేస్తావే? అది కాదండి, నేనైతే వెళ్ళి తాళ్ళెక్కి సురాలు తీస్తాను. నువ్వేం చేస్తావే వచ్చి? మన గౌడ కులవృత్తి అంటే ఏమిటో తెలుసా? ఆహా. ఆడవారు చేసే వృత్తి ఏమిటంటే ఏమిటది? ఉత్తమం కుల విద్యాయ మధ్యమం కృషి వాంఛాత్ అధమం సేవక వృత్తి వృత్తి చోరత్వ జీవనం అన్నారు. ఆహా. అంటే ఆ. కులవృత్తి చేత జీవించడము ఉత్తమము, కృషి చేత జీవించడము మధ్యమము, ఆ. సేవకా వృత్తి చేత జీవించడము అధమము. చోరుడు అనగా దొంగతనం చేత జీవించడం కన్నా బండలు రాళ్ళు కట్టుకుని బాలకి సావడం మేలు. కానీ కులవృత్తి అంటే ఏమిటంటే ఆ. మీరు చెట్టును ఎక్కుతారు, సురానే కళ్ళు పదార్థాన్ని తీస్తారు. అవును కదా. ఆ సురను నేను దేవతలకు అమ్ముతానండి, కళ్ళు అమ్ముతానండి. ఓహో, కళ్ళముతావా ఇల్లాలా? ఎందుకనో తెలుసా? ఎందుకని? భర్తకు భార్యను ఏమంటారు? భర్తకి భార్యని పెళ్ళమంట ఏమంటారా? పెళ్ళమే కదరా? ఏమంటారా? మిస్ అది కాదండి, భార్య అంటారు, పెళ్ళం అంటారు. భర్తకు భార్యని అర్ధాంగి కూడా అంటారు. అవునవును, అర్థంగి అంటారు. అర్ధాంగి అంటే దానిలోని అర్థం ఏమిటంటే ఏమిటి? భర్త కష్టంలోనైనా సుఖంలోనైనా అర్ధ భాగాన్ని పాలు పంచుకున్న దాన్ని అర్ధాంగి అంటారు. ఆహా. ఎల్లప్పుడూ మీతో సుఖాన్ని పాలు పంచుకున్నారే కానీ కష్టాన్ని ఎన్నడూ పాలు పంచుకోలేదు. ఆహా. ఈ రోజు నుంచి మీ వెమ్మటి వచ్చి ఆ కష్టాన్ని పాలు పంచుకోవాలని కలిగారండి. దేవి, ఆహా. నా తోడ వచ్చి కళ్ళమ్ముతావా? అవునండి. కులవృత్తి చేస్తావా? అందుకు నీ మాది సందేహమంతనే రహణనాయకి. దేవి, నీవు పొందుగా దాసిల హంతు తొడతరమ్మి రహణనాయకి. నీవు పొందుగా దాసిల పొందుగా దేవి శ్రమంగా. స్వామి, నీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు. రా, రమ్మంటున్నాను, రావే. నేను రాను పో. ఆ? నేను రానంటే రానండి. ఇంత క్రితం వరకు వస్తానంటూ మారం చేస్తే కదే. రేయ్, అది ఇందాక వస్తానన్నది. అన్నది ఎందుకు రానంటుంది? నాకు నువ్వు ఎందుకు వస్తాను? అదొకటి చెప్పిన అనుకో నేను వచ్చినట్టే, లేకపోతే బందే నీకు ఇయ్యాల. కాదురా, కంపెనీ భయమే. నిన్ను ఎందుకు వద్దానని అడుగుతున్నావా? మీ ఆడవారి కుండ కొనడానికి కుమ్మరి వారి ఇంటికి వెళ్తే ఏం చేస్తారు? పిల్లలు పోయినా కుండను కొట్టి చూస్తారు, ఇది మంచిగుందా ఉట్టిపోయిదా. ఒకరు పోదా గాజులు కొనడానికి మార్వాడి షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? గాజులు పట్టి చూస్తారు, పగిలాదా మంచిగా ఉన్నదా అని. అలాగే మీ ఆడవారి హృదయాన్ని నేను కొట్టి తట్టి చూశాను. నేను వద్దంటే ఇంటి దగ్గరే సుఖంగా హాయిగా పడుకుంటాదా, నాతో వచ్చి కష్టం చేస్తుందా అని నీ మనసును తట్టానే దేవి. లేవుతా శివుడే దైవము ఎవరిని కొలువును, అవను అంతకన్నా అధికులెవ్వరు. శివుడే దైవము ఎవరిని కొలువము.
కిందికి పోగి ఆ. సురానిచ్చి యథాస్థానంలో నిల్చునేవి. అవునవును. కానీ నిన్న మన పెళ్లి మండపం నాడు మీ అన్నయ్యలు ఆహా. ఆ దేవగౌడ మంత్రమును బ్రాహ్మణులకు దానమిచ్చారు. అవునవును. కావున మహామంత్ర బలము లేదు, చెట్లు వంగడం లేదు. అవును. కావున ఆనాడు గౌరీ బలమును కాపాడుటకు గజాసురుని వారి నలుగురు కుమారుడిగా గమనించాను కదా, అవునవును. వారి అవయవాలను చీల్చి చెండాలి. ఆ అవయవాలతో ఈ ఆయుధాలు తయారు చేశాను చెట్టెక్కడానికి. అవునా కావున ఈ ఆయుధాలతో ఆ సుర చెట్టెక్కి మొగిలో ఉన్న సురను కిందికి భూమికి తీస్తాను. ఆ. కావున ఈ ఆయుధాలను వేసుకొని చెట్టెక్కబోతున్నాను. ఆహా. అండాదండా లేని చెట్టెక్కుతున్నాను. ఆహా. అపాయమైన వృద్ధి చేస్తున్నాను. ఆహా. కావున నీ అధరములు అదరగా ఆహా. మధురమైన దీవెనలతో నన్ను దీవించి వనానికి పంపిస్తావని నేను ఎక్కడికి వెళ్తున్నారండి? దేవి ఆ. అటివనము నేను కోటిరపోయేదాను, అటివనము నేను కోటిరపోయేదాను, అటివనము నేను చుడిగాను సురజెత్తు పాటిగా దీవించి పంపించు సురబమ్మ. చుడిగాను సురజెత్తు పాటిగా దీవించి పంపించు సురబమ్మ. కోటిరపోయేదాను, అటివనము నేను. ఏది స్వామి. తాటి వనమునకు తాళ్ళెక్కడానికి వెళ్తున్నాను. ఓహో, తాటి వనముకు వెళ్తున్నారా? అవునవును. ఎన్నడైనా మన గమన కులంలో భర్తలు వనముకు వెళ్లే సమయంలో బాధలు చేసే మర్యాద నేను మర్చిపోయాను అనుకుంటున్నారా? మర్చిపోలేదా? మరవలే. మరి ఏనాడైనా మంగళ నీరాజనములతో నాకు ఎదురొచ్చేదానివి ఈ రోజు వచ్చి చేతులతో వచ్చి ఏమండి? నిల్చున్నావే. మరవలేదండి. మరవలేదా దేవి? ఎందుకని ఇలా వచ్చానో తెలుసా? ఎందుకని? ఈ రోజు ఈ దినమున ఈ దినమున నా మనంపున ఏమయ్యాదే? ఈ రోజు ఈ దినమున నీ మదిలోన ఏం జరిగాది? ఏం కాలే అమ్మ, ఏం కాలే. ఏం కాలే. స్వామి, ఈ రోజు నా మనసులో కలిగిన కోరిక ఏమిటంటే, స్వామి నా మదిలోనోనక సంకాయం భూతలిగేను, స్వామి నా మదిలోనోనక సంశాయం భూతలిగేను, స్వామి నా మదిలోనోనక. అదిలోన కోటే తీర్చి, అదిలోన కోటే తీర్చి, మన్నించు మ్రొక్కే నాడు, స్వామి నా మదిలోను. స్వామి నా ఏమండి? ఈ రోజు నా మనసులో ఒక కోరిక కలిగాది. అది మీతో చెబితే అవునంటారో లేక కాదంటారో అని బాధపడుతున్నానండి. విధానం ఉమ్. కాదే. ఆహా. ఆడపిల్లలకి ఆడవారికి చిన్నతనంలో తల్లిదండ్రులు కోరికలు చేస్తారు, అవునవును. యవ్వనంలో స్నేహితులు కోరికలు తీస్తారు, అవునవును. అలాగే ముసలితనంలో కొడుకులు బిడ్డలు తీస్తారు. అవునవును. పెళ్ళయ్యాక ఆడదానికి ఆ, అనునిత్యము వెంటంటూ ఉండే ఆ తోడు నీడ మగవాడ అయిన భర్తే కదా. అవునండి. కావున నీ భర్తనైనా నన్ను అడగడానికి సంకోచిస్తావంటే ఏమి కోరిక కావాలన్న నిమిషంలో తీర్చాను కోరుకోవే. ఏమి కోరిక నీకు ఎరుకించు భామ నాకు, ఏమి కోరిక నీకు ఆగగలిపేదావే, ఏమి కోరిక నీకు ఎరుకించు భామ నాకు, కోరిక నీకు కొండనైన పిండి చేయు తండ్రి మొగుడని కండగా ఉండగా, 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 ఎవి కోరిక నీకు ఎరుపించు భామ నాకు, ఎవి కోరిక నీకు. స్వామి, ఏమిటండి? ఏయ్, ఆహా. ఆహా, నీకు ఎటువంటి కోరిక అయినా నిమిషంలో తీర్చివేస్తాను కావున ఆహా. ఏమి కోరిక కావాలనో కోరుకోవే. నాకేమి కావాలో నీకు తెలీదా? అయ్యో, పట్టు పుట్టములు కావాలా? అవేమి కాదండి.
లేక ఆడవారికి నగలు నాణములు కావాలా? అవి కూడా కాదండి. పంచభక్ష పరమాన్నములు కావాలా? సేపులు బతాయిలు అదిగో, అవి కావాలా? అవి కూడా కాదండి. మరి ఇంకేమిటే? అవి కూడా కాదండి. దేవి ఆ, ఇంకేం కావాలి? కలికి చిలుకల కొలికి ఏమి కోరికే నీకు ఎరుకించు భామ నాకు, ఏమి కోరికే నీకు ఎరుకించు భామ నాకు, ఏమి కోరికే నీకు. ఈ కోరికనైనా నిమిషంలో తీస్తాను గాని సంశయపడక ఆలోచించక నన్ను ఆరాధించవచ్చు. చెప్పు. స్వామి, నా మనసులో కలిగిన కోరిక ఏమిటో మీకు తెలియదానండి. ఏమి కావాలి? అడుగురా, ఇటారా అమ్మని అడుగురా. వీరికన్నా చెప్తానండి, నీకు చెప్తాను కానీ. మరి వాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నాకు చెప్పు, నీకే చెప్తానండి. చెప్పు. అది కాదండి. ఆహా. నా మనసులో కలిగిన కోరిక ఏమిటంటే, ఈ రోజు నా పట్టు పితరములు కాదు, పట్టు పుట్టములు కాదు, నగలు నాణములు కాదు, పంచభక్ష పరవణములు కాదు, కాదండి. ఇంకా ఎలాంటి కోరికలు మిగిలినాయా నీకు? ఏమిటంటే, ఆహా. ఎన్నడూ లేదంటే ఈ రోజు మీరు ఆ గౌరీ వనానికి ఈ విధంగా వెళ్తున్నారు కాబట్టి అవునవును. నా మనసులో కలిగిన కోరిక ఏమిటంటే, ఆ, గౌరీ వానము చూడా కలిగే నా మదిలోన, గౌరీ వానము చూడా. గౌరీవరం. కలిగేను నాదో మదిలో, గౌరీ వానము చూడా. నా మనసులో కలిగిన కోరిక ఏమిటంటే, ఏమిటి? ఎన్నడూ లేదంటే గౌరీ వనానికి వెళ్తున్నారు కాబట్టి ఓం నమః శివాయ. Aku udah terus pas juga dulu, juga lagi gaget kes. పరమానంద ప్రాణవల్లభ పావనురాలనుగా మనోహర పావనురాలనుగా. దేవి చల్లగా వర్తిల్లవమ్మా. స్వామి దేవి స్వామి, ఎన్నడైనా నేను ఇంటిలోనే ఉండబడిన దాన్ని. అవునవును. ఎన్నడు లేనిది ఈ రోజున నన్ను సభలోనికి పిలువనప్పజేయడానికి గల కారణం ఏమిటండి? ఎన్నడూ లేనిది ఇట్టి ఏకాంత సమయం అందున అవునండి. ఈ సభలోనికి పిలవడం కారణం అడుగుతున్నావా దేవి? ఎందుకని పిలిచారు స్వామి? విధానమ్మా. ఆ, చెప్తాను వినువమ్మా. చెప్పాలి స్వామి. భ్రమర విను నేడు బ్రహ్మ హృదయుడా. ప్రాణనా. ఏమయ్యాది స్వామి నీకు? ప్రాణనా. దేవి పార్వతి స్వామి నిన్ను మాది కళ్యాణం చేసుకున్న సందర్భముగా అవును. బ్రహ్మదేవుని కొట్టాను కదమ్మా. అవును. అట్టి బ్రహ్మదేవుని బ్రహ్మత్య బాధకం నా చేతికంటే అది అవును. నీ వస్తే చక్కటి ఉపాయం చెప్తావని నిన్ను పిలవడం పానమ్మా.
చూడండి స్వామి, ఆహా మీ చేతికి బ్రహ్మత్స పాదకం అంటిందని బాధపడుతున్నారు స్వామి. అవునవును దేవి. స్వామి, మీ చేతికి బ్రహ్మత్స పాదకం. ఇదిగో దేవి. ఇక్కడైనా స్వామి. అయ్యయ్యో నా స్వామి అంటే నా దోషము ప్రాణానా. మీరు చెయ్యన దేశాలు సేవించి రండయ్య ప్రాణానా. దేశాలన్నీ కాకుండా చెయ్యన దేశాలు చెయ్యనా చెయ్యనా. చూడండి స్వామి, దేవి. ఈ భూమిపైన ఎన్నో నదులు పుణ్యక్షేత్రాలు ఉన్నవి కదా. అవునవును. ఆ నదులలో మునిగి నిధులలో నిద్రించినట్లయితే ఆహా. మీ చేతికి ఉండబడిన బ్రహ్మత్స పాదకం విడనాడిపోతుంది స్వామి. అవునా దేవి? అవునండి దేవి చూడవమ్మా, ఆ. తిరిగి చెప్పన్న దేశంబులను నేను ప్రాణనాయకి. పాలనేత్ర పరమ పురుష పరగమము ప్రోవర నీలకంఠ నిఖిలశర నిజముగమది కావరా. ఓం నమః శివాయ. వెండి కొండ నుండి నీవు వేగమై దిగిరమ్మురా. వెండి కొండ నుండి నీవు వేగమై దిగిరమ్మురా. సన్నుదించి నీ భక్తుల సరముగమది కావరా. శ్రీశైల మల్లేశ్వర. మమ్మీ నా చదివే మల్లేశ్వర దయా సాగర. మల్లేశ్వర. ఏంటిది కాదురా, అమ్మని పిల్లనా పిలిచావా? పిలిచాగాని కాదురా, మొన్న మా ఇంటికి వచ్చి కళ్ళు తీసుకుపోయిన సాయిబు నీవే కదా? నేనే నీవే కదా? నేనే. కళ్ళు తీసుకెళ్ళావు, బాగానే ఉంది. ఆహా, మరి దానికి డబ్బు చెల్లించావా? డబ్బు ఇయలే. మొన్న అడిగితే ఏమన్నావురా? రేపిస్తా. మొన్న అడిగితే రేపిస్తానన్నావు, బాగుంది. ఆ, సరే, నిన్న అడిగాను, ఏమన్నావు? ఆహా, నిన్న అడిగాను, ఏమన్నావురా? రేపే ఇస్తా. మొన్న అడిగితే రేపన్నావు, నిన్న అడిగితే రేపిస్తానన్నావు. సరేరా, ఈ రోజు అడుగుతున్నాను, డబ్బులు ఇరా. నువ్వు ఎప్పుడు అడిగినా రేపే ఇస్తా. ఇలా మా గోడవారి కళ్ళని తాగి ఎగొడితే ఏమైతుందో తెలుసా? ఏమైతుంది? ఇలా మా కష్టజీవులైన గౌడవారి కళ్ళను దొంగిలించి తాగిన వారు మరి యొక్క జన్మానికి పెండలో కీటకనమనగా పురుగై పుడతారు. తస్మత్ జాగ్రత్త. పెండలో పురుగై పుడతావురా, అలా పెండ పురుగులాగుస్తాయంట్రా. అంటే మీ గౌనుల దగ్గర కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకపోతే వచ్చే జనంలో పెండలో పురుగై పుడతారా? అవునవును, గా పెండలో పురుగై పుట్టుడే నాకు మంచిగా ఉంది. అందులో ఇసుక అందరికి ఎదురని. అరే మనిషి లెక్క పుట్టినవనుకో పొద్దున్న దాకా కష్టపడితే 500 రూపాయలు వస్తలేవు. ఆహా, అదే పెండలో పురుగై పుట్టినవనుకో ఆ. పెండ ఎక్కడుంటే పెండ లోపలికి పోయి కడుపు నిండా తిని హాయిగా మంచం వేసుకొని చెద్దర కప్పుకొని వంట గాని ఆహా. నేను చస్తే మాత్రం పెండలో పురుగై పుడతా కానీ నీకు రూపాయి బిల్లు అయిపోయి ఓరి వెరివాడా, ఏం చేసుకో చేసుకోబో. అలాంటి ఇలాంటి పెండ కాదురా, స్వచ్ఛమైన మానవ పెండలో పురుగై పుడతావు. ఏదైనా ఏం పర్వాలేదు. రేయ్, కాదురా. అదే ఆ. నువ్వు ఇంటికి తీసుకొచ్చి వస్తే నాకు అనుమానం వస్తుంది. ఊరికే నేను ఇంటికి తీసుకొచ్చి పోస్తే నీకు అనుమానం వస్తున్నది. మరి ఇలా డబ్బులు ఇస్తా కానీ మంచి కళ్ళు పోస్తావు మరి. అరే, నాతోటి ఈ రోజు నువ్వు తాటివనానికి రా, నేను ఎక్కిపోస్తాను పద. ఏంటి తాటివనానికి రమ్మురా, ఎక్కిపోస్తాను పద. నన్ను ఎక్కిపోతావా? రేయ్, అంటే నేను కింద నిలబడితే నువ్వు నా మీద నిలబడి నువ్వు కళ్ళకి ఇస్తాంటే నా చెవులు నా ముక్కు నా బట్టలు నా జుట్టు అన్ని తడ చూస్తారా? అరే నువ్వెక్కని నావుతాని అరే, ఎర్రగాడా. నువ్వెక్కని నావుతానే నిన్ను కాదురా ఎక్కి నా పోరగాలను ఎక్కించుకోలేదు. నువ్వు నన్ను ఎక్కునే పిచ్చిపడ్డాదిరా. నా దోస్తు తీసే అందుకనే మా అమ్మ అన్నది కదా, కొడుక నువ్వు మొగోళ్ళ దోస్తు పట్టక ఆడల దోస్తు పట్టరా అన్నది. కొడుకుడా. మొగోళ్ళ దోస్తు అంతా రంగ దోస్తు అరే, నిన్నెక్కడం కాదురా,
నిన్ను ఆడ కూర్చోబెట్టి పైకెక్కి పోస్తాను పదు. ఆ, సరే. నిన్ను కూర్చోబెట్టి పైకెక్కి పోస్తాను పదిరా. ఓ అట్టనా? మరి అట్టనకేమో నిన్ను ఎక్కిపోతా ఉంటావేందే? పైకెక్కి పోస్తాను రా. అసలు మీ గౌన్ల దగ్గర డబుల్ మీనింగ్ మాటలు ఉంటాయి, ఒక్క మాట 2 అర్థాలు వస్తుంటాయి. మా గౌడ వారి దగ్గర 2 అర్థాలు వచ్చే మాటల ఏమిట్రా అవి? ఊరు బయట కళ్ళు మండ ఉందిగా, అవునవును ఉన్నది కదా. ఆ మండపంలో నేను ఒక రోజు పడుతున్నా, మండప ముందు రహదారిలో నువ్వు వెళ్తున్నావు. నేను నడుస్తా ఉంటే ఒక గౌన్లో పిలిచిండు, తమ్ముడు ఓ సాయిబు అన్నాడు. మా పెద్ద బామ్మది ఆదిగౌడు. ఆయన కాడికి పోయినా, పోయావా? ఆయన కళ్ళు ఇంత రుచి చూసిన, రుచి చూసావు? చూస్తే ఆయన కళ్ళు బాగలేదు, నీకు రుచి నచ్చలేదు. ఆయన నచ్చకపోతే ఆహా, పక్క మండపం ఆయన అంటాడు కదా, నీకు నచ్చలేదు ఆనంగా వెళ్ళిపోతున్నావు. పోతుంటే పక్క మండపం ఆయన ఏమంటాడు, నా ఇంకో బామ్మది ఓ సాయిబు ఆహా మా ఉంది మంచిగా లేకపోతే నా చూతురా అన్నాడు. అన్నాడా? ఈయనదేంతో చూసేదని ఆయన కాడికి కూడా పోయినా, చూసావా? ఆయన కూడా చూసిన, ఆయనది కూడా బాగలేదు. ఆహా, బాగలేకపోతే పక్క మండపం ఆయన అంటాడు కదా, ఆ. ఓ సాయిబు ఆహా, మా వాళ్ళది ఇద్దరిది మంచిగా లేకపోతే నా చూతురా అన్నాడు. ఏందే మీరు చూసేదని నడుచుకుంటూ పోతా అంటే మనవులు నా గౌన్లు మొత్తం ఓ సాయిబు నా చూతురా, ఓ సాయిబు నా చూతురా, నా చూతురా, నా చూతురా. ఏందే మీరు చూసేది? కాదురా, నువ్వు చూస్తాననుకున్నది ఏమిట్రా? కళ్ళు రుచి. మేము చూపించేది అదే. మరి ఇట్లా చేయండి, ఇట్లా నా చూతురా అని ఇట్లా అంటాను. అరే పిచ్చివాడా, మూర్ఖుడికి ఎన్నో ఆలోచనలు. ఆ, దానికి అర్థం ఏమిటో తెలుసా? ఏంటి? మేము కళ్ళు గీసి కళ్ళు లొట్టిని కాళ్ళ వద్ద పెడతాము. వినహా. పెట్టి ఓ సాయిబు మా వాడి కళ్ళ రుచి నీకు నచ్చకపోతే నా కళ్ళి రుచి చూద్దురావయ్య అంటే, నాది చూద్దురావయ్య అంటే కాళ్ళ దగ్గర ఉన్నది లొట్టి, అందులో రుచి చూద్దురావయ్య అని అర్థం. అట్లా నేను పైన చూస్తాంటే కింద చూడను అసలే. అయిపోయింది మీది కళ్ళే, కిందికి ఇది చూడాలి. మీది కళ్ళే, ఆ చెట్ల మీద ఆకులే. మీది కళ్ళే వేసుకొని వచ్చిన వెర్రివాడ. అమ్మని విలువనా? అలానే గాని మా గౌడవారు ఎన్నడూ 2 అర్థాలు మాట్లాడడు. మాట్లాడిన మాటను వెనుక తీసుకోపోలేము. నా అమ్మని పిలుస్తాను మరి. త్వరగా రప్పించరా. అమ్మా, అయ్యా భులారే, అయ్యా భులారే. పిలిచావా? అయ్యా పిలుస్తాను అంటారు. ఓం హర శంకర హర హర ఓం హర శంకర. స్వామి. ఆ తారకములు చల్లగా వర్తిల్లుమురా. స్వామి మీ పట్టణము, మీ పేరు తొందరగా చెప్పాలి. మా పట్టణం పైన మా పూర్వస్తులు చెప్పమంటున్నావా? చెప్పాలి కదా. మా పట్టణం పైన వెండికొండ అంటారా? వెండికొండ అంటే తెలియదు స్వామి. తెలీదా? రజితాద్రి అంటారు. అయినా తెలీదా? మా నిజమైన పట్టణముగా కూడా కైలాసగిరి పట్టణమురా. ఓహో, కైలాసగిరి పట్టణమా స్వామి? అవునవును స్వామి. మరి మీ పేరు? అందులో నా పేరు అడుగుతున్నావా? అవును. నీకు తెలీదారా? తెలియదు. చండికేశ్వరుడా శంకరుడా శేఖరుడా. చండికేశ్వరుడా శంకరుడా చంద్రశేఖరుడా. గణపరిషయ కుండలి వరదుడా. గణపరిషయ కుండలి వరదుడా. నాగభూషణుడా చండికేశ్వరుడా శేఖరుడా చంద్రశేఖరుడా. నా పేరు కాకుండా నా యొక్క భూషణములు
అంటే తెలియదు స్వామి. నా యొక్క వాహనము నంది కావునా ఆహా. నంది వాహనుడు అంటారు. అయినా తెలియదు. అయినా తెలీదా? తెలియదు. నాకు ఎల్లప్పుడు త్రినేత్రములు ఉంటాయి కాబట్టి త్రినేత్రధారి అంటారు. అయినా తెలియదు. నా చేతిలో ఎల్లప్పుడు త్రిశూలం ఉంటుంది కావున ఆ. త్రిశూల పాణి అంటారు. తెలియదు. అయినా తెలీదా? తెలియదు. ధరలకంఠుడు అంటాడు. తెలియదు. నీలకంఠుడు అంటారు. తెలియదు. అయినా తెలీదా? తెలియదు. నా నిజమైన పేరు ఏమనుకుంటున్నావురా? ఏం పేరు? గౌరీ మనోహరుడా మాయ తననికి నేగనుడా మాయ గౌరీ మనోహరుడా మాయ తననికి నేగనుడా మాయ సులహస్త సురవైరులకించిన భోగించేటి భోళా శంకరుడా గౌరీ మనోహరుడా మాయ సుధీరా నా నిజమైన పేరుగా కూడా ఈ 84 లక్షల జీవ జంతువులకు ఆధారభూతుండ నాకు ఆహా. సదా పార్వతి పరమేశ్వరులు కాకుండా భోళా శంకరుడు అని కొని ఆడతారా? ఏంటిది? భోళా శంకరుడు. బోకెల శంకరయ్య. ఏయ్ ఏది రాతండి బోలు ఇక్కడ బోలు అమ్ముకునేది నువ్వే నానే? ఎక్కడ చూస్తావు? అమ్మలారా అక్కడ మీ వాడకొచ్చింది, మీ ఇంటి ముందుకు వచ్చింది, పాత తీసుకొచ్చి కొత్త తీసుకపోయినది నువ్వేనా? అది కాదురా బాబు, అతను భోళా శంకరుడు. భోళ శంకరుడు అతను, భోళా శంకరుడు పరమేశ్వరులు మేము. అంటే నువ్వు స్టీల్ సామాన్ అమ్ముకుంటాడు. ఏయ్ ఇతర సామాన్లు అమ్మకం మొక్కపోడా? ఓహో నిజమైన ఆ, శంకరుడువా స్వామి? అవునవును, ఇప్పుడు గుర్తుపట్టావా? స్వామి ఏమి మరి నీకు కళ్యాణం అయిందా? అయ్యాది బాబు. మరి మీ భార్య పేరు స్వామి? నాకు 2 భార్యలు. ఏంది? 20 భార్యలు నాకు. ఇద్దరు చేసుకున్నా అనే ఆ, ఆ. బాగానే కష్టపడతావు, ఏయ్. బాగానే చేస్తాను అంటున్నా. ఇంత కోపం ఉంది. నాకుండేది అది ఎల్లప్పుడుగా కూడా. ఆ, ఆహా. స్వామి ఏమి మరి వాళ్ళ పేర్లు? వారి పేరుగా కూడా నా పెద్ద భార్యకు గౌరీదేవి, ఆహా. నా చిన్న భార్యకు గంగాదేవిరా. ఏం చేస్తారు వాళ్ళిద్దరు? వారిద్దరుగా కూడా నా పెద్ద భార్యకు గౌరీదేవిగా కూడా నా ఉరులనగా తొడలేని కూర్చొని చక్కటి కబుర్లు చెప్తూ ఉంటాది. నా చిన్న భార్య గంగాదేవి నాకు ఆగ్రహణగా కోపం వచ్చినప్పుడుగా కూడా నా శిరస్సు వందు ఉంచి చల్లటి నీరు పోస్తూ ఉంటాదిరా. బాగానే చేసుకునేవే. ఆహా. నువ్వు ఇద్దరు చేసుకుంటే ఆ. నిన్ను చూసి నేను కూడా ఇద్దరు చేసుకున్నా. ఏ విధంగా ఉంది నీ సంసారం? చేసుకుంటే నా చిన్న భార్య అంటుందిగా ఏమంటా? స్వామి స్వామి ఆహా. శంకరునికి 2 భార్యలు ఉన్నారు. అవును. నీకు కూడా మీ 2 భార్యలు ఉన్నాం కదా. ఆ. శంకరుని చిన్న భార్య గంగదేవత దేవత. శంకరుని శిరస్సులో కూర్చున్నది, అవునవును. శిరస్సు పైన. ఆ, నేను కూడా నీకు చిన్న భార్యనే కదా. అవునవును. నేను కూడా నీ తలకాయ మీద కూర్చుంటా అంటుంది. కూర్చోబెట్టుకున్నావా? ఓ జ్యేష్టముండా, ఓ పాడుకుండా నీకు ఇదేం పోయేకాలనే. ఆ. ఆమె గంగదేవత ఆహా. శంకరుని తల కింద కూర్చొని చల్లటి నీళ్లు పోస్తుంది. అవును. మరి నువ్వు నా తలకాయ మీద కూర్చొని నువ్వేం పోతావే అని నేనన్నా. ఏమన్నది? అంటే అదంటుంది కదా. ఆహా. ఆమె దగ్గర నా పోతుంది, నా దగ్గర నుండి నేను పోతాను. పోయించుకున్నావా? ఎమ్మటే లేబట్టి తీసిన. పోయించుకున్నావా? ఎవడు పోపించుకుంటాడే? ఆడు మా తమ్ముడు పోపించుకున్నా, నేను పోపించుకోను. అంతేనా? ఇంకేమి సందేహములు? స్వామి ఏమి మరి నీకేమైనా పుత్ర సంతానం? కళ్యాణ్ బాబు, ఎంతమంది? నాకు 4 కుమారులు, 1 కుమార్తె. వాళ్ళ పేర్లు? వారి పేరైనా ఆహా. వీరభద్ర స్వామి, ఆ. వినాయక స్వామి, స్వామి. కుమారస్వామి. ఆ. నా విశ్వజ్వాల కంఠం ముందు జన్మించిన జన్మించిన? ఆ శ్రీ 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 కంఠమా మహేశ్వర స్వామి కూడా నా కుమారుడేరా. ఆడబిడ్డ సంతానం? ఆడబిడ్డ సంతానం కూడా కలిగాది. ఆ. వేములవాడలో ఉంటుంది ఈలగౌరమ్మ నా కుమార్తె. ఏది ఈరిపేళ్ల గౌరి? ఏయ్ ఇలా గౌరి ఈలగౌరమ్మ వాళ్ళే నాయం కావాలన్నారా? వారే కాకుండా ఈ పృథ్వీ అనగా భూమిపై ఉండే ప్రజలందరిగా కూడా అందరు కూడా నా కుమారులు, నా కుమార్తె లాంటి వారేరా. వీళ్ళందరూ నీ కొడుకుల్ని బిడ్డలేనా? వీరంతా నా కుమారులు, నా కుమార్తె లాంటి వారే. అయితే మా అమ్మమ్మ అక్కడికి ఎందుకు వెళ్ళావు? అక్కడి నుంచి ప్రారంభం చేద్దాం. అంతేనా? ఆ. సరే, మీ అమ్మమ్మ నా కుమార్తె. మా అమ్మమ్మని కన్నా మా అమ్మ. ఏయ్ లోకానికి విరుద్ధంగా ఉన్నావు. మీ అమ్మమ్మని మీ అమ్మగారు కంటాదరా? అదే మా అమ్మని కన్నా మా అమ్మే నా కుమార్తె. ఈ బిడ్డనా? ఆ, ఆ. అయితే మా పిల్లనిచ్చిన మా అత్త నా కుమార్తె. మరి నా పిల్లం నా కుమార్తె. అయితే నువ్వు నాకు మామ కావాలి. ఏయ్. వరుస కలుపుతాను, వరుస కలిపిండే పొడవు ఆ, కొట్టే రానిగా. సరే, నా భార్య నీ బిడ్డే. నా కుమార్తెరా. మరి నేను నీవు నా కుమారుడవి. నేను నీ కొడుకునైతే మా ఏడు పోయిండే. మా ఏ గడ్డి అన్నట్టు అడగపోయావా? సరే, నేను నీ కొడుకునే, మా ఏ నీ కొడుకు. అవునవును. మరి నా పోరాటంలో అందులో సందేహం ఏమున్నదిరా? నీకు